పోలీస్ ప్రైవేటు భద్రతా వలయాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు సమాధానం కావాలి. 30 మంది అండి, 30 మంది వీళ్ళకి అబద్ధాలు చెప్పడం అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి భజన చేసే బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు కూడా అలవాటు అయిపోతే మేము చేయగలిగేది కాబట్టి మీరు వెళ్ళిపోయారు. 30 మంది నేను చంద్రబాబు నాయుడు భజన చేయబట్టి శ్రీనివాస్ గారు, నేను చంద్రబాబు నాయుడు భజన చేయబట్టి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయబట్టి మీకు 11 వచ్చినాయి, నాకు 124 వచ్చింది. అదేనయ్యా. ఇప్పుడు మాకు 151 వచ్చిన రోజులు ఉన్నాయి కానీ మీకు రేపు ఎందుకు సుఖమే ఉంది? ఆడలేక మధ్యలో ఓడని నువ్వు 99 టీవీ మీద పడుతున్నావు. అహంకారం చూపించాలి కానీ అహంకారం రెండింటిలో చూపిస్తావు. ఇంకా మీకు జనసేన తెలుగుదేశం ప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా శ్రీనివాస్ గారు, నేను చెప్తున్నా మీరు బాలకోటితో మాట్లాడుతున్నారు. మీరు జనసేన నేను మాట చెప్తున్నా, ఇంకా తెలుగుదేశం జనసేన బాధ్యతగా మాట్లాడుతుంది. మా కాళ్ళు పట్టుకున్న నా రాజధానిని నాశనం చేసిన వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండకూడదు. వాళ్ళ గురించి, నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళ గురించి చర్చించాల్సింది. శ్రీనివాస్ గారు మీరే చెప్పారు, అధికారం మనకి మనంకెక్కి, అధికారం తలకెక్కి ప్రజావేదికలు కూర్చారని మీరే చెప్పారు. ప్రజల కోసం పనిచేయాలి. ఏ ప్రజల కోసం పనిచేశారండి మీరు? ఏ ప్రజల కోసం పనిచేశారు శ్రీనివాస్ గారు చెప్పండి. మీ పరిపాలనలో ఏ ప్రజల కోసం చేశారు చెప్పండి. ఏపీ స్పెషల్ పోలీస్ 89 మంది, అక్టోబర్ 13 మంది. దేనికండి మాజీ ముఖ్యమంత్రికి అంత బలగం? దేనికండి అంత బలగం? వర్మ గారు, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక ఎమ్మెల్యేకి అంత బలగం ఎందుకు? శ్రీనివాస్ గారు, నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరన్నా ఇటువంటి భద్రతా వలయాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడుకి ఉందా ఇటువంటి ప్రైవేట్ భద్రతా వలయం? నీకెందుకు భద్రతా వలయం? భయంతో కూడుకున్న ఆందోళన. మాట్లాడాలంటే శ్రీనివాస్ గారు, మీరు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ప్రజాస్వామికంగా బాధ్యతగా వ్యవహరించండి. ఏం మాట్లాడతారండి? నోటుకు వచ్చిందల్లా మాట్లాడితే వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నావా? కాదు వర్మ గారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగనే మాట్లాడారు. ఇప్పుడు జరాసంధుడిలాగా పంగబగలు తీసిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడితే చెవుల్లో పెట్టుకుని ఇంటానికి మేమేమన్నా పిల్లలవా? రాజకీయ మాటలు చెప్తుంటే నువ్వు రాజధాని అమరావతి మీద నువ్వు కాల్ చేసి దుర్మార్గం చేస్తే నేను వర్మ గారు నేను అంటున్నా, డిస్టర్బ్ చేయలేదు కదా, ఇద్దరు మాట్లాడితే అసలు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం బాలకోటి గారు ఇస్తాను. ఒక్క మాట వర్మ గారు, ఒక్క మాటే. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి మనిషి అని అన్నాడు ఆయన. ఏ తప్ప చంద్రబాబు నాయుడు గారి మనిషి అయితే ఉండకూడదు అలా? అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు మనిషిగా బాలకోట ఉండకూడదా? ఏ నేరం అది? ఘోరమా? ఏమైనా పద్ధతి ఉందా? మాట్లాడుతున్న అంశం గురించి మాట్లాడు. నేను తప్పు మాట్లాడితే అడగండి, నేను తప్పు మాట్లాడితే గల్లా పట్టుకొని అడగండి. మీరు మాట్లాడుతున్న తప్పు బాలకోట అనేది. నా రాజధానిని ధ్వంసం చేసిన తర్వాత మిమ్మల్ని ఎలా ఉంచుతారు అక్కడ పరిపాలనలో? ఏ రాష్ట్రంలో 3 రాజ్యాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి మనిషిని అంగీకరించినందుకు మీడియా సాక్షిగా నువ్వే మనిషివి అన్నా? జగన్మోహన్ రెడ్డి మనిషిని ఉద్యమ నాయకులు తెలుగుదేశం వాళ్ళే మమ్మల్ని సాగరంపింది. వర్మ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే, నా మాట వినండి, తెలుగుదేశం జనసేన పార్టీలో మిమ్మల్ని ఊరికిచ్చి తన్నారు. చెప్పండి వాళ్ళ సమాధానం. నాకు కాదు నువ్వు చెప్పాల్సింది. మిమ్మల్ని దండింది వాళ్ళు. వాళ్ళ సమాధానం చెప్పండి. మీరు ఆగితే నేను చెప్తా. ఇప్పుడు మీరు బాధ్యతగా మాట్లాడండి, వింటాం. మేమేదో ఓడిపోయాము, మాకేదో ప్రతిపక్ష హోదా లేదు, గణాంకాల ప్రకారం చెప్పడం కాదు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల కన్నా 10 లక్షల ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయి. ఓ శ్రీనివాస్ గారు, మీకుందా ప్రతిపక్ష హోదా? ఏ వర్మ గారు, తోడు చెప్తే ఏమింటామండి? ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి? ఎన్ని సీట్లు వచ్చినాయండి మీకు అసెంబ్లీలో? బాలకోటి గారు మీకు ఇస్తున్నాను కదా, మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు కదా. మీరు నోట్ చేసుకోండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కాదు వర్మ గారు, ప్రతిపక్ష హోదా వచ్చిందా చెప్పమనండి. సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి.
జ్ఞానం లేకుండా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికన్నా 10 లక్షల ఓట్లు వచ్చింది వైఎస్ఆర్సీపీకి, నిజమా కాదా? వైఎస్ఆర్సీపీకి 4 ఎంపీలు లోక్సభలో ఉన్నది నిజమా కాదా? అసలు 175 ఏమైంది అండి మనకి? తిరుపతిలో 4 ఎంపీలు. సరే ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ గారు, 175 సీట్లు ఏమైంది? బాలకోటి గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలి. అసలు అర్థం కావట్లేదు ఇద్దరు మాట్లాడితే. తిరుపతిలో 7 ఎమ్మెల్యేలు గెలిస్తే సార్ మాట్లాడినివ్వండి సార్, బాలకోట గారిని కూడా మాట్లాడినివ్వండి, ఆయన ఏం తప్పు మాట్లాడటం లేదు కదా. వైసీపీ ఎంపీ గెలిచాడండి. ఎట్లా జరిగిందో, ఏం ట్యాంపరింగ్ జరిగిందో ప్రజలందరూ కూడా ఆలోచిస్తానే ఉన్నారు వీటి మీద. వర్మ గారు ఒక్క మాట, 175 ఏమని చెప్పండి, 175 సీట్లు ఏమని చెప్పండి శ్రీనివాస్ గారు, ఒక్క మాట చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు నెల్లూరులో, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నెల్లూరులో వినండి, నెల్లూరులో ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరులో పార్లమెంటు స్థానాలు ఓకే వినండి 40% ఓట్లు ఉన్న దాన్ని దాచిపెట్టలేరు. ఓకే మీరు ప్రజల్ని తప్పుదారి పట్టించలేరు. రైట్ ఓకే ఓకే వినండి శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరులో వినండి. శ్రీనివాస్ రెడ్డి గారు హోదా లేదు, 11 సీట్లే అని అన్నా గానీ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తాను తన తల్లి మాత్రమే, ఎవరు లేకపోయినా సరే వాళ్ళిద్దరు మాత్రమే బయటకు వచ్చారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కొక్కరి మీద వినండి. దాంట్లో 23 మందిని మీ చంద్రబాబు నాయుడు గారు మీరు అయిపోయిందండి అది వినండి. టాపిక్ డైవర్ట్ అవుతున్నారు, దానివల్ల మీ ఇంపార్టెంట్ టైం వేస్ట్ చేసుకోకండి. శ్రీనివాస్ రెడ్డి గారు వినాలి. తెచ్చుకున్నాడు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం ఇస్తాను, రేపు మళ్ళీ చూపించుకుంటాం. ఓకే వినండి ఓకే 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 మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తెప్పించుకోండి. వినండి, ఒక్కరు కూడా పశ్చాత్తాపం కనీసం కూల్చివేయటం తప్పనేటటువంటి ముగ్గురులో కూడా ఒక్కరిలో కూడా మాట రాలా. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు వినండి నెల్లూరులో వినండి శ్రీనివాస్ రెడ్డి గారు వినాలి. శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళు భార్గవ రెడ్డి గారు వీళ్ళ మీద కూడా సిఐడికి కంప్లైంట్లు వెళ్ళినాయట. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మీద ఇలాంటి కేసులు ఉన్నాయి. కొడాలి నాని గారు అవనియండి, లేకపోతే రోజా గారు అవనియండి, వరుస పెట్టి అరెస్టుల పరంపర కొనసాగుతుందట. మరొక వైపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం చేస్తారు అన్నది బాలకోటయ్య గారు ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు 4 నెలల పాటు బయటికి రాలా. ఎవరు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 4 నెలలు బయటికి రాలా. 10వ రోజున